హలో మై డియర్ ఇన్వెస్టర్స్, నేను మీ గోపాల్ యాదవ్. ముందుగా వెల్కమ్ టు జిఎన్ ఎస్టేట్స్ అమరావతి. ఈరోజు మీతో ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మీ అందరికీ తెలిసిందే, అమరావతి రాజధానిలో డెవలప్మెంట్ వర్క్స్ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా పెద్ద పెద్ద రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కానీ, లేదంటే బిల్డింగ్స్ వర్క్స్ మొదలు పెట్టడం కానీ, అండ్ మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హౌస్ కన్స్ట్రక్షన్ అనేది కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. సో అమరావతిలో ఈ తరుణంలో పెట్టుబడి పెట్టడం అనేది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. మంచి ఆప్షన్ అనే దాన్ని మనం ఎలా కొలమానంగా చెప్పొచ్చు అంటే, రేట్స్ని కూడా తీసుకోవచ్చు. రేట్స్ విషయం అయితే అమరావతిలో ఏరియాని బట్టి ఎట్ ప్రజెంట్ గజానికి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ప్లాట్ యొక్క సైజుని బట్టి రేట్ తగ్గాయి. సో తగ్గినటువంటి ఈ రేటుల్లో అమరావతిలో పెట్టుబడి పెట్టడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ ఆప్షన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే అమరావతిలో మీ పెట్టుబడి ఎప్పుడు కూడా సేఫ్. లాంగ్ రన్లో మనము ఇన్వెస్ట్మెంట్ ఉంచుకోగలిగితే యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. మన ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్పేది అదే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ అనేది. సో అదేవిధంగా అదే ఈక్వేషన్ మన అమరావతికి కూడా అప్లై చేసుకుంటే, మీరు షార్ట్ టర్మ్లో తీస్తానన్నా కూడా బయటికి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లేదు లాంగ్ టర్మ్ ఉంచుకుంటానన్నా కూడా మంచి ఆప్షన్ అవుతుంది. ఇవన్నీ కాదు, నాకు కూడా అమరావతిలో ఒక అడ్రస్ ఉండాలి, నాకంటూ ఒక ప్లేస్ ఉండాలి అనుకున్నా కూడా మీరు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది మంచి ఆప్షన్ అవుతుంది. దీనికి మీరందరూ చేయాల్సిందల్లా కూడా అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు సరైన సమాచారం సేకరించటం, మాలాంటి వారి యొక్క గైడెన్స్ తీసుకోవటము. దీనన్నిటితో పాటు మరీ ముఖ్యంగా మీరు చేయాల్సింది కొంచెం అనాలిసిస్, కొంచెం రిస్క్, కొంచెం పెట్టుబడి, అంతే. మీరు పెట్టబోయేటటువంటి మీ ఇన్వెస్ట్మెంట్స్కి, మీ ఆలోచన అభిరుచికి తగ్గట్టుగా ప్లాట్స్ని మేము మీకు ఇవ్వగలము. అది రెసిడెన్షియల్ ప్లాట్ అయినా, కమర్షియల్ ప్లాట్ అయినా, ఏ సైజ్ అయినా సరే. దీనికి మీరు చేయాల్సిందల్లా మమ్మల్ని సంప్రదించడానికి కావాల్సిన ఫోన్ నెంబర్స్ 9866586623 అండ్ 9032888368. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గోపాల్ యాదవ్.